ఎన్నో ఆశలు, భారీ అంచనాల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. లోక్సభలో 11 గంటల 4 నిమిషాలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభమై దాదాపు 12:30 వరకు కొనసాగింది. వికసిత్ భారత్ లక్ష్యమంటున్న ఎన్డీఏ సర్కార్ యూనియన్ బడ్జెట్లో కీలక నిర్ణయాలు ప్రకటించింది. ఆర్థిక రంగానికి ఊతమిచ్చేలా బడ్జెట్ను ప్రవేశపెట్టింది. కేంద్ర బడ్జెట్ పరిమాణం 48.21 లక్షల కోట్లుగా ప్రకటించింది. మొత్తం ఆదాయం 32.07 లక్షల కోట్లు, పన్ను ఆదాయం 28.83 లక్షల కోట్లు, ద్రవ్యలోటు 4.9% ఉండవచ్చని అంచనా వేసింది. అప్పులు, పన్నేతర ఆదాయాలు 16 లక్షల కోట్లుగా అంచనా వేసింది. అయితే ఇప్పుడు మన బడ్జెట్ యొక్క హైలైట్స్ ఏంటో తెలుసుకుందాం. అలానే ఏ సెక్టార్కి ఎంత కేటాయించారు, మరియు బడ్జెట్ వల్ల ఎవరు లాభం పొందారు, ఎవరు నష్టపోయారు తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తమను మూడోసారి అధికారంలోకి తీసుకొచ్చిన ప్రజలపై ఎలాంటి వరాలు కురిపించారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొనగా వాటి అంచనాలకు తగినట్లే పలు సంస్కరణలను వెల్లడించింది. ఆదాయపు పన్నుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. స్టాండర్డ్ డిడక్షన్ 50,000 నుంచి 75,000కు పెంచగా కొత్త పన్ను విధానంలో ఉన్నవారు మాత్రమే దీనివల్ల ప్రయోజనం పొందుతారు. అలానే వరుసగా 7వ కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడుతున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలుపు మెజెంటా రంగు చీరలో కనిపించారు. ఏటా బడ్జెట్ రోజున ధరించే చీరల విషయంలో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా నిర్మలా సీతారామన్ చూసుకుంటారు. మరియు మరోసారి పేపర్లెస్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. బడ్జెట్లో ముఖ్యమైన అంశాలు ఇవే. డెవలప్మెంట్పై దృష్టి సారించిన బడ్జెట్లో సీతారామన్ ఎంజీఎన్ఆర్ఈజీఎస్, పీఎం ఆవాస్ యోజన మరియు జల్ జీవన్ మిషన్ వంటి కేంద్ర ప్రాయోజిత పథకాలకు గణనీయమైన కేటాయింపులను ప్రకటించారు. అంతేకాకుండా దేశీయ విద్యా సంస్థల్లో ఉన్నత విద్య కోసం 10 లక్షల రూపాయల వరకు రుణాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని సీతారామన్ చెప్పారు. 5 సంవత్సరాల కాలానికి టాప్ 500 కంపెనీల్లో 1 కోటి మంది యువతకు 12 నెలల ఇంటర్న్షిప్ అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తుందని ఆమె ప్రకటించారు. చౌకగా లభించే అంశాలలో మొబైల్ ఫోన్లు, ఉపకరణాలు మరియు ఛార్జర్లపై కస్టమ్ డ్యూటీ 15% తగ్గించబడింది. బంగారం, వెండిపై ప్రాథమిక కస్టమ్ సుంకాన్ని 6%, ప్లాటినం 6.4%కి తగ్గించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. సీతారామన్ ప్రసంగం బీహార్ మరియు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టింది. ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక మిత్రపక్షాలైన జేడీయూ, టీడీపీల డిమాండ్ల మధ్య ఇది ముఖ్యమైనది. వికసిత్ భారత్ దిశగా బడ్జెట్ ప్రణాళికలు. పేదరికం, యువత, మహిళ, అన్నదాతలకు బడ్జెట్లో ప్రాధాన్యత కల్పించారు. మరియు వ్యవసాయం, ఉద్యోగం, నైపుణ్యం, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాలకు అగ్రతాంబూలం. ఆహార, ఇంధనేతర ద్రవ్యోల్బణం 3.1%కి పరిమితమైంది. మరియు దేశవ్యాప్తంగా అన్ని పంటలకు మద్దతు ధరలకు గణనీయంగా పెంచుతారట. కనీసం 50% మిగులు ఉండేలా మద్దతు ధరలు సవరించారు. విద్య, నైపుణ్యాభివృద్ధి కోసం 1,48,000 కోట్లు ఖర్చు చేస్తారు. ఈ బడ్జెట్ పేద, మధ్యతరగతి వర్గాల సాధికారత కోసమే. కేంద్ర మంత్రి సమర్పించిన బడ్జెట్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ బడ్జెట్ పేద, మధ్యతరగతి వర్గానికి సాధికారత కల్పిస్తుందని తెలిపారు. దళితులు, అణగారిన వర్గాలకు శక్తినిచ్చే బడ్జెట్ అంటూ కొనియాడారు. గత 10 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని, ఈ బడ్జెట్ పేద, మధ్యతరగతి వర్గాల సాధికారత కోసమేనని తెలిపారు. కొత్త పన్ను విధానంలో మార్పులు. అందరూ ఊహించినట్లుగానే కొత్త పన్ను విధానంలో మార్పులు చేయనున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో కొత్త పన్ను విధానం ఎంచుకున్న వారికి ఊరట దక్కింది. స్టాండర్డ్ డిడక్షన్ 50,000 నుంచి 75,000కు పెంచింది. పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయకపోవడం గమనార్హం. 0 నుంచి 3 లక్షల వరకు జీరో ట్యాక్స్ విధానాన్ని తీసుకొచ్చింది. 3 లక్షల నుంచి 7 లక్షల వరకు 5% పన్నును విధించింది. 7 లక్షల నుంచి 10 లక్షల వరకు 10% పన్ను విధించింది. 10 లక్షల నుంచి 12 లక్షల వరకు 15% సుంకం విధించింది. 12 లక్షల నుంచి 15 లక్షల వరకు 20% పన్ను విధించగా 15 లక్షల పైన ఉన్నవారికి 30% పన్ను విధించనున్నట్లు తెలిపింది. కాగా కొత్త విధానం వల్ల 17,500 పన్ను ఆదా కానున్నట్లు తెలిపింది. తగ్గనున్న ధరలు. మొబైల్ ఫోన్లు, ఛార్జర్లను తక్కువ ధరకు అందజేస్తామని
కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. చేపలు తక్కువ ధరకే లభిస్తాయన్నారు. తోలుతో చేసిన సామాగ్రి ధరలు తగ్గుతాయన్నారు. తక్కువ ధరకు మందులు, కస్టమ్ డ్యూటీ ఫ్రీగా 3 రకాల ఔషధాలు, తక్కువ ధరకు లభించనున్న 3 రకాల ఔషధాలు, బంగారం వెండితో చేసిన ఆభరణాల ధరలు తగ్గనున్నట్లు బడ్జెట్లో తెలిపారు. బంగారం వెండిపై కస్టమ్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు కేంద్ర బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు ఏకంగా 2,990 తగ్గి 70,860కు చేరుకుంది. మరియు 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు 2,750 రూపాయలు తగ్గి 64,950గా నమోదైంది. అటు సిల్వర్ రేట్ 3,500 తగ్గి 88,000కు చేరింది. వ్యవసాయ గ్రామీణాభివృద్ధికి పెద్దపీట. ప్రకృతి వ్యవసాయంలోకి దేశవ్యాప్తంగా 1 కోటి మంది రైతులను తీసుకొచ్చే ప్రణాళిక 5 రాష్ట్రాల్లో కిసాన్ క్రెడిట్ కార్డులు, వ్యవసాయం, దాని అనుబంధ రంగాల అభివృద్ధికి 1,50,000 కోట్లు, గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాల నిర్మాణానికి 2.66 లక్షల కోట్ల కేటాయింపు. పీఎం ఆవాస్ యోజన కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 3 కోట్ల ఇళ్ల నిర్మాణం. అర్బన్ హౌసింగ్ కోసం 5 ఏళ్లలో 2.2 లక్షల కోట్ల కేటాయింపు. విద్యార్థులకు శుభవార్త. ఉద్యోగ కల్పన, నైపుణ్యాల అభివృద్ధి, మధ్యతరహా పరిశ్రమలపై ఈ బడ్జెట్లో దృష్టి పెట్టాం. 4 కోట్ల యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. నెలకు 5,000 భృతి, ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం కింద శిక్షణకు ఎంపికైన విద్యార్థులకు నెలవారీ భత్యం 5,000 రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటన. మరియు 20 లక్షల మంది యువతకు శిక్షణకు సరికొత్త కార్యక్రమం. 1000 ట్రైనింగ్ సెంటర్లో ఏర్పాట్లు. 500 పెద్ద కంపెనీల్లో 1 కోటి మంది యువతకు ఉద్యోగాలు కల్పించడం కూడా బడ్జెట్లో పేర్కొన్నారు. ఏటా 25,000 మంది విద్యార్థులకు లోన్లు. విద్యార్థుల చదువు కోసం మోడల్ స్కిల్ రుణ పథకంలో మార్పులు. స్వదేశీ విద్యాసంస్థల్లో ఉన్నత విద్య కోసం 10 లక్షల వరకు రుణం. ఈ వోచర్ల రూపంలో విద్యార్థులకు రుణ సదుపాయం. ఏటా 1,00,000 మంది విద్యార్థులకు వీటిని డైరెక్ట్గా పంపిణీ. లోన్ మొత్తంలో 3% వార్షిక వడ్డీ. కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికి కొత్త పథకాలు. 3 స్కీమ్ల ద్వారా ఉద్యోగ కల్పన. కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారి కోసం పథకం. కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికి ఈపీఎఫ్ఐ పథకం. 2 కోట్ల మంది యువతకి లబ్ధి. వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ ఏర్పాటు. మహిళల నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు. పోస్టల్ పేమెంట్ బ్యాంకుల ఏర్పాటు. ఈశాన్య రాష్ట్రాల్లో 100 పోస్టల్ పేమెంట్ బ్యాంకుల ఏర్పాటు. ఎంఎస్ఎంఈలకు ప్రత్యేక ప్యాకేజీలు. ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారంటీ స్కీమ్. సులభంగా రుణం అందేలా చర్యలు. ముద్ర రుణాలు 10 నుండి 20 లక్షలకు పెంపు. 100 ఫుడ్ క్వాలిటీ ల్యాబ్స్ ఏర్పాటు. 12 ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు. క్రిటికల్ మినరల్ మిషన్ ఏర్పాటు. తయారీ రంగానికి కేటాయింపులు. చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పెద్ద కంపెనీల్లో 1 కోటి మంది యువతకు ఉద్యోగాలను కల్పించనున్నట్లు చెప్పారు. 100 నగరాల్లో ప్లగ్ అండ్ ప్లే తరహాలో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. 12 విస్తృత స్థాయి పారిశ్రామిక అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే కార్మికుల కోసం అద్దె గృహాలను నిర్మించనున్నట్లు చెప్పారు. ఎంఎస్ఎంఈల కోసం క్రెడిట్ గ్యారంటీ పథకం. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం క్రెడిట్ గ్యారంటీ పథకం. దీని ద్వారా టర్మ్ లోన్లు జారీ చేస్తారు. పాత లోన్లను క్లియర్ చేసిన వారికి ముద్ర రుణాల పరిమితి పెంపు. ప్రస్తుతం ఉన్న పరిమితి 10 లక్షల నుంచి 20 లక్షల వరకు చేస్తారు. వైద్య నైపుణ్యాభివృద్ధికి 1.48 లక్షల కోట్లు. ప్రజల మద్దతుతో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆమె మాట్లాడారు. దేశ ద్రవ్యోల్బణం 3.1% ఉందన్నారు. అన్నదాతల కోసం ఇటీవల పంటల కనీస మద్దతు పెంచినట్లు చెప్పారు. మరో 5 ఏళ్ల పాటు 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందించనున్నట్లు పేర్కొన్నారు. ఉపాధి కల్పన, నైపుణ్య శిక్షణ, ఎంఎస్ఎంఈపై దృష్టి సారించినట్లు చెప్పారు. విద్య, ఉపాధి, నైపుణ్యాల అభివృద్ధికి 1.48 లక్షల కోట్లు కేటాయించినట్లు వివరించారు. అగ్రికల్చర్ బడ్జెట్. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన కేంద్రం విద్యా నైపుణ్యాభివృద్ధికి 1,48,000 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు 1.52 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే వచ్చే 5 ఏళ్లలో 4 కోట్ల మందికి ఉపాధి కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. స్వయం ఉపాధి పొందుతున్న చేతివృత్తి మహిళలకు
రుణ సాయం పెంచారు. మినరల్ మిషన్ ద్వారా జాతీయంగా, అంతర్జాతీయంగా కీలక ఖనిజాల గుర్తింపు, ఎగుమతులకు ప్రణాళిక, ఆఫ్షోర్ మైనింగ్కు నూతన విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు. అలాగే సాగర గర్భంలో ఖనిజ నిక్షేపాల అన్వేషణ, తవ్వకాల కోసం ప్రత్యేక ప్రణాళిక చేపడుతున్నట్లు తెలిపారు. స్టాక్ మార్కెట్లకు బడ్జెట్ షాక్. భారతీయ స్టాక్ మార్కెట్లకు కేంద్ర బడ్జెట్ సెగతగిలింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్పై కోటి ఆశలతో ఉన్న ఇన్వెస్టర్లు మార్కెట్ ఆరంభంలో సానుకూలంగా ఉన్నారు. కానీ బడ్జెట్ ప్రసంగంతో నిరాశపడ్డారు. క్యాపిటల్ గెయిన్స్, ట్యాక్స్ తదితర పరిణామాల నేపథ్యంలో అమ్మకాలకు దిగారు. దీంతో సెన్సెక్స్ ఏకంగా 700 పాయింట్లకు పైగా కుప్పకూలగా నిఫ్టీ కూడా అదే బాటలో నడిచింది. ప్రస్తుతం కాస్త తెప్పరిల్లిన సెన్సెక్స్ 423 పాయింట్ల నష్టానికి పరిమితమై 80,000కు ఎగువన కొనసాగుతుంది. అటు నిఫ్టీ 117 పాయింట్ల నష్టంతో 24,392 వద్ద ట్రేడ్ అవుతుంది. అయితే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యవసాయ రంగానికి 1.52 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించడంతో వ్యవసాయ రంగం షేర్లు 10% వరకు ర్యాలీ చేశాయి. కావేరీ సీడ్ కంపెనీ లిమిటెడ్, కోరమాండల్ ఆగ్రో ప్రొడక్ట్స్ అండ్ ఆయిల్స్ లిమిటెడ్, ధనుకా అగ్రిటెక్ లిమిటెడ్, నోవా అగ్రిటెక్ లిమిటెడ్ టాప్ గెయినర్స్లో ఉన్నాయి. ఓఎన్జీసీ, శ్రీరామ్ ఫైనాన్స్, హిందాల్కో, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, బీపీసీఎల్, రిలయన్స్ టాప్ లూజర్స్గా ఉన్నాయి. బీహార్కు బడ్జెట్లో భారీ నిధులు. బహుపాక్షిక అభివృద్ధి ఏజెన్సీల నిధుల ద్వారా బీహార్కు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. బీహార్లో జాతీయ రహదారుల నిర్మాణం, పునరుద్ధరణకు 26,000 కోట్లు కేటాయించింది. అమృత్సర్ కోల్కతా పారిశ్రామిక కారిడార్లో భాగంగా బీహార్లోని గయా వద్ద పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడతాము. ఇది తూర్పు ప్రాంత అభివృద్ధికి ఊతమిస్తుంది. రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్టుల అభివృద్ధికి కూడా మద్దతు తెలిపింది. పాట్నా పూర్నియా ఎక్స్ప్రెస్ వే, బక్సర్ బగల్పూర్ హైవే, బుద్ధగయ రాజ్గిర్ వైశాలి దర్భంగా, బక్సర్లోని గంగానదిపై 2 లైన్ల వంతెన నిర్మాణానికి నిధులు కేటాయించింది. బీహార్లో వరదల వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. అందుకోసం ప్రత్యేకంగా 11,500 కోట్ల నిధులు కేటాయించింది. 21,400 కోట్లతో పవర్ ప్లాంట్ ఏర్పాటు. బీహార్లో 21.4 కోట్ల వ్యయంతో 2,400 మెగావాట్ల కొత్త పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. బీహార్లోని పిరిపైంటీలో పవర్ ప్లాంట్ ఏర్పాటు జరగనుంది. బీహార్లో కొత్త విమానాశ్రయాలు, వైద్య కళాశాలలు, క్రీడా మౌలిక సదుపాయాలను అందిస్తామంది. అభివృద్ధి కోసం బ్యాంకుల నుంచి సాయం తీసుకుంటామని, బీహార్ చేసిన అభ్యర్థులను వేగవంతం చేస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ అపియర్డ్ స్పెషల్ ఇన్ బడ్జెట్. అలానే కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీకి వరాల జల్లు కురిపించారు. రాష్ట్రానికి ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. రాజధాని అమరావతికి భారీ ఆర్థిక సాయం ప్రకటించారు. అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు ఇస్తామని స్పష్టం చేశారు. అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి పూర్తిగా సాయం చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రైతులకు పోలవరం జీవనాడి అని, భారత ఆహార భద్రతలకు పోలవరం ఎంతో కీలకమైనదని చెప్పారు. అలాగే రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. ఏపీ విభజన చట్టానికి కట్టుబడి ఉన్నాం. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సాయం చేస్తాం. విభజన చట్టంలో పొందుపరిచినట్లుగా వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సాయం అందించడం సహా రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని మంత్రి పేర్కొన్నారు. తెలుగుదేశానికి కేంద్రం ప్రాధాన్యం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సార్లు ఢిల్లీకి వెళ్లారు. వివిధ కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర పరిస్థితులు, అవసరాలు వెల్లడించారు. ఏపీకి సాయం చేయాలని కోరారు. అలాగే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ఎక్కువ కేటాయింపులు ఉండేలా చూడాలని, అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని అభ్యర్థించారు. ఎన్డీఏ ప్రభుత్వం కూడా కూటమి పార్టీకి ప్రాధాన్యం ఇచ్చింది. కీలక ప్రాజెక్టులు పూర్తి చేయడంలో సహకరిస్తామని హామీ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టుకి పూర్తి సాయం చేస్తాం. ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సాయం చేస్తాం. ఈ ఆర్థిక సంవత్సరంలోనే సాయం, అవసరాన్ని బట్టి అదనపు నిధులు కేటాయిస్తాం. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్రతో పాటు వెనుకబడిన జిల్లాలకు నిధులు, వాటర్, పవర్, రైల్వే రోడ్ల రంగంలో ఏపీకి అండగా నిలుస్తాం. అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు. అలానే ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని కోసం మల్టీలేటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీల ద్వారా కేంద్రం ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అందజేస్తుందని ఆర్థిక మంత్రి తెలిపారు. రాష్ట్రం అమరావతిని మోడల్ రాజధానిగా తీర్చిదిద్దాలని భావిస్తోందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15,000 కోట్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. పారిశ్రామిక అభివృద్ధికి అదనంగా నిధులు.
ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రం సహకారం అందిస్తుంది. నీరు, విద్యుత్, రోడ్లు వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాలకు మద్దతు ఇవ్వడానికి నిధులు కేటాయిస్తుంది. డెవలప్మెంట్ ప్రాజెక్టులకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం అదనపు కేటాయింపులు జరుగుతాయని ఆమె తెలిపారు. విశాఖ టు చెన్నై, ఓర్వకల్లు టు బెంగళూరు మధ్య ఏర్పాటు చేయబోయే ఇండస్ట్రీ కారిడార్లకు నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లోని 3 జిల్లాలకు బ్యాక్వర్డ్ రీజియన్ గ్రాంట్ను అందజేస్తామని సీతారామన్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్తో పాటు బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా సర్వతోముఖాభివృద్ధికి కేంద్రం పూర్వోదయ ప్రణాళికను కూడా రూపొందించనుంది. ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.